హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఈ రిసార్ట్లో స్టే చేసామండి. చాలా బాగుంది. మీరు నెక్స్ట్ టైం పాండిచ్చేరి వెళ్తే ఈ రిసార్ట్లో ఖచ్చితంగా స్టే చేయండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ దిస్ వీడియో విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ఎనీవేర్. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ప్రిన్స్ పార్క్ ఇస్ ద రిసార్ట్ నేమ్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు అడ్రస్ తెలిసిపోతుందండి. రిసార్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే బొజ్జ గణపయ్య హ్యాపీగా వాటర్లో బజ్జని ఉన్నారండి. ఇదేమో రిసెప్షన్ రూము, దానికి ఆనుకునే బర్డ్స్ అన్నీ ఉన్నాయి. యూజువల్లీ మనం పాండిచ్చేరికి బీచ్ని చూడడానికి వెళ్తాం కదా, బట్ నాకైతే ఈ రిసార్ట్లో స్టే చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు అనిపించింది. చిన్నపిల్లలతో వెళ్తే వాళ్ళు ఆడుకోవడానికి ఇక్కడ స్లైడ్స్, స్వింగ్స్ చాలా ఉన్నాయండి. మేము పాండిచ్చేరికి సమ్మర్లో వెళ్ళామండి, బట్ నాకైతే సమ్మర్లో వెళ్ళిన ఫీలింగే రాలేదు. ఈ రిసార్ట్లో ఉన్నంత వరకు ఫుల్ ఆఫ్ గ్రీనరీ, పెద్ద పెద్ద ట్రీస్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది అక్కడ నేచర్. ఈ రిసార్ట్లో ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయి అండ్ అలాగే సపరేట్ రూమ్స్ ఉన్నాయండి. మేమైతే 3 పేర్స్ వెళ్ళాం కాబట్టి 3 సపరేట్ రూమ్స్ తీసుకున్నాము. మాకు 3000 పడింది పర్ డేకి. అండ్ సపరేట్గా విల్లా తీసుకోవాలనుకుంటే 20,000 వరకు అవుతుందండి. సో ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ అలా వెళ్ళామనుకోండి, ఒక విల్లా తీసుకొని కూడా ఫుల్ డే స్టే చేయొచ్చు. 20,000 అమౌంట్ అవుతుంది, షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మేము తీసుకున్న రూమ్ అండి. స్పేషియస్గానే ఉంది అండ్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి. అన్ని స్పేషియస్గానే ఉన్నాయి. సో లగేజ్ అంతా కూడా పెట్టుకునేసేయచ్చు. వెన్ వీఆర్ స్పెండింగ్ మనీ వీ విల్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ ఫెసిలిటీస్. మనం పే చేసే అమౌంట్ని బట్టి మనకు ఫెసిలిటీస్ ఉంటాయి. సో పిల్లలకి కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంది ఈ రూమ్లో అయితే మాకు. ఇన్ కేస్ మీరు ఈ రిసార్ట్కి వెళ్తే ఆనియన్ పకోడీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది. స్నాక్స్ మాత్రం మనం అమౌంట్ పే చేసుకోవాలి. వాళ్ళు కాంప్లిమెంటరీగా ఓన్లీ మనకి టిఫిన్ మాత్రమే ఇస్తారండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక రాక్ బీచ్కి వెళ్ళామండి. సో పిల్లలు కూడా బాగా టయర్డ్ అయిపోయారు, ఫుల్గా నిద్రపోయారు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కే లేసి కూర్చున్నానండి. అంటే మార్నింగ్ సన్ రైజ్ కోసం వెళ్ళాలనుకున్నాము, బట్ కుదరలేదు ఆ రోజు. సో దానికోసం నేనైతే ఫస్ట్ లేసేసి ఉన్నాను. పిల్లలు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. బట్ విండోలో నుంచి వ్యూ చూస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగుందండి. అసలు చాలా బాగుంది. పిల్లలు అండ్ మా హస్బెండ్ కూడా నిద్రపోతున్నారు. సో ఈ ఎర్లీ మార్నింగ్లో వీడియో షూట్ చేస్తే చాలా బాగుంటుంది, మీ అందరికీ చూపించవచ్చు అండ్ అలాగే నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడ చూడండి, గ్రీనరీ అంతా కూడా ఎంత బాగుందో. పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి అండ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ రిసార్ట్లో. దిస్ ఈజ్ అడల్ట్స్ పూల్ అండ్ ఇటు సైడే చిల్డ్రన్ పూల్ కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్దాము. ఎర్లీ మార్నింగ్ లేసి అందరు స్విమ్ చేస్తున్నారు. ఈ వైట్ క్లాత్ ఏంటి అనుకుంటున్నారా? నైట్ 8 తర్వాత దీనిపైన మూవీస్ని ప్రొజెక్ట్ చేస్తారండి. మేమున్న రోజు నైట్ అయితే హీరో విక్రమ్ మూవీ వేశారండి తమిళ్లో. దిస్ ఈజ్ చిల్డ్రన్ పూల్. ఇక్కడ డెప్త్ తక్కువగా ఉంటుందండి. అడల్ట్ పూల్ అయితే 4 feet 5 feet వరకు కూడా డెప్త్ ఉంది. సో మేము ఇక్కడ పిల్లల్ని తీసుకొని మేము వచ్చిన రోజు ఈవినింగే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మా బుడ్డోళ్ళు అయితే ఫుల్గా ఆడుకున్నారు. ఫస్ట్లో భయపడ్డారులే, కానీ తర్వాత బాగా ఆడుకున్నారు. లడ్డుగాడితో సహా ఫుల్ ఎంజాయ్ చేసింది. నేను వీడియో షూట్ చేస్తుంటే ఇక్కడ స్విమ్ చేస్తున్న వాళ్ళందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు. సో నేను వీడియో తీయడం ఆపేశానండి. ఈ అమ్మాయి ఎందుకు వీడియో షూట్ చేస్తుంది, యూట్యూబరా ఏంటి అని తమిళ్లో అడుగుతున్నట్లున్నారు. బట్ ఐ డింట్ ఆన్సర్, ఫాస్ట్గా వచ్చేసాను. ఇంత శ్రమ తీసుకొని ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నందుకు ఐ ఓన్లీ ఎక్స్పెక్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.